సెవెంత్ క్వెషన్ అండి. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది అని చెప్పి అడుగుతున్నారు. సో, ఇక్కడ మీరు డినామినేటర్‌ని అబ్జర్వ్ చేస్తే ఆప్షన్స్‌లో సైన్ థీటా ఉంది. అలాగే కాస్ థీటా ఉంది. ఇక్కడ ఆల్రెడీ 1 ప్లస్ కాస్ థీటా ఉంది. సో, కాస్ థీటా వచ్చే ఛాన్స్ లేదు. అంటే కంపల్సరీగా సైన్ థీటా రావాలి. సో, మరి సైన్ థీటా ఎలా వస్తది అనంటే చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు నేను ఈ న్యూమరేటర్‌ని, డినామినేటర్‌ని ఏ వాల్యూతో ఇంటూ చేస్తున్నానంటే 1 మైనస్ కాస్ థీటాతో ఇంటూ చేస్తున్నానండి. దేనితోటండి? 1 మైనస్ కాస్ థీటా. ఎందుకు ఇలా చేస్తున్నావు అనంటే ఇక్కడ ఆల్రెడీ 1 ప్లస్ కాస్ థీటా ఉంది కదా! దీన్ని 1 మైనస్ కాస్ థీటాతో మల్టిప్లై చేస్తే ఇది ఏ ప్లస్ బి చూడండి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్మ్‌గా మారుతుంది. అంటే దీని ప్లేస్‌లో నేను ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రాసుకోవచ్చు. అంటే 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు. 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే దీని నుండి నేను సైన్ స్క్వేర్ థీటా తీసుకురావచ్చు అనే దానికోసం అంటే సైన్ థీటా వస్తుంది. కాబట్టి నేను ఈ విధంగా చేశాను. అయితే చాలా మందికొచ్చే డౌట్ ఏంటంటే నువ్వు బానే చెప్పేసావు ఒకసారి చేసావు కాబట్టి అంతే కదా! ఓకే. అలాగే అనుకుంటారు చాలామంది. ఇప్పుడు మేము ఫ్రెష్‌గా చేస్తున్నాము. మాకెలా తెలుస్తది ఇదంతా ఎలా చేయాలని అనంటే దానికి ఆల్టర్‌నేట్‌గా సొల్యూషన్ ఏముండదండి. ఎవరైనా చెప్పేది మీరు ఎక్కువ టైప్ ఆఫ్ మోడల్ క్వెషన్స్ అంటే ఎక్కువ ఎంసీక్యూ క్వెషన్స్ చేస్తే ఆటోమేటిక్‌గా థింకింగ్ పవర్ అనేది డెవలప్ అవుతుంది. సో దట్ మీరు క్వెషన్‌ని చాలా టైప్స్‌లో ఆలోచిస్తారు. కేవలం ఒకే వేలో కాకుండా డిఫరెంట్ వేస్‌లో ఆలోచించడం మీరు ఆలోచించడం అలవాటవుతుంది. అలాంటప్పుడు మీకు ఇలాంటి ఐడియాస్ వస్తూ ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ టైమే కేవలం మనం చూడంగానే ఎలా చేసేస్తామని నేను చెప్పను. అవును కాదండి. అది కరెక్ట్ కాదు. మనం ఎక్కువ బిట్స్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా అలవాటవుతుంది. అది మీరే కాదు నేనైనా ఎవరైనా. ఓకే. సరే. సో, ఇక్కడ మనం న్యూమరేటర్‌ని డైరెక్ట్‌గా ఇంటూ చేసేద్దాం. సైన్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా బై డినామినేటర్ ఏమవుతుందంటే 1 స్క్వేర్ అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. అవునా కదా! ఇప్పుడు మనకు ఐడెంటిటీ తెలుసు. ఏంటి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. కాస్ స్క్వేర్ థీటాని అటు పంపించేయండి. అంటే సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. అంతే కదా! ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అటు వెళ్ళిపోతాయి. అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్‌లో నేనేం రాసుకోవచ్చండి సైన్ స్క్వేర్ థీటా. సో, సైన్ స్క్వేర్ థీటా రాసేయండి. సో, ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా అంటే సైన్ థీటా ఇంటూ సైన్ థీటా అని. ఓకే. న్యూమరేటర్‌లో, డినామినేటర్‌లో ఒక సైన్ థీటా క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగులుతుందండి 1 మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా మనకి ఆన్సర్ అవుతుంది.